తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అధికార విపక్ష పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఎన్నికలో గెలిచేందుకు పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం PRSకు పెద్ద కష్టంగా మారింది. నియోజకవర్గాల వారీగా సభలు పెట్టడానికి కూడా నేతలు ఇష్టపడటం లేదు. దీంతో కేసీఆర్ జగన్ బాటలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. బస్సు యాత్రతో ప్రజలకు దగ్గరై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతూ ముందుకు సాగనున్నారు. ఏపీ సీఎం జగన్ బాటలో కేసీఆర్ పార్టీకి బలం తెచ్చేలా బస్సు యాత్ర, నియోజకవర్గాలలో సభలు పెట్టేందుకు ఆసక్తి చూపడానికి కేడర్, తీవ్ర నిరుత్సాహంలో టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కసరత్తు, బస్సుపైనే లోక్సభ ఎన్నికలకు ప్రచారం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే కేసీఆర్ యాత్ర, కేసీఆర్ తప్పులను ఎత్తి చూపుతున్న సీఎం రేవంత్, తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న PRSను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఓటమి తర్వాత పార్టీ నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత PRS LP మొత్తం కాంగ్రెస్లో విలీనమవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న PRS పార్టీలో జవజత్వాలు నింపడం కోసం అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలలోకి వెళుతున్న గులాబీ బాస్ ఏపీ సీఎం జగన్ తరహాలో త్వరలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు ఓటమి, మరోవైపు కీలక నేతలు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో PRS కేడర్లో అయోమయం నెలకొంది. రణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని భావిస్తున్నారు. హామీలు అమలు చేసేదాకా వెంట పడతామని చెప్పిన కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని, కరువుతో అల్లాడుతున్న రైతులను భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఈ సమావేశాల్లోనే బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. సమావేశాల్లో లోక్సభ ఎన్నికలకు ఎలా ప్రజల వద్దకు వెళ్లాలి అన్న అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కేసీఆర్ చేసే బస్సు యాత్ర రైతు ఎజెండాగానే ఉండబోతుందని తెలుస్తుంది. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని, రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కడగడం లేదని ఇప్పటికే PRS ఆరోపిస్తుంది. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శిస్తుంది. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ను మరింత ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అసమర్థ పాలనను టార్గెట్ చేసి కాంగ్రెస్కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ సైతం కారు పాస్ కి కౌంటర్ ఇస్తూనే ఉంది. వర్షాలు పడుకుంటే తాము ఏం చేస్తామని, ఉన్న నీటిని పొదుపుగా వాడుతున్నామని చెప్తున్నారు. అటు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని విమర్శిస్తున్నారు. కాళేశ్వరంతో కమిషన్లు, ఫోన్ ట్యాప్తో నేతలను బెదిరించడం చేశారని ప్రజలోకి బలంగా తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.